హలో హలో. ఒక పెద్ద యాక్సిడెంట్. ఎక్కడో చెప్పండి. ఇక్కడే, ఇదే ఊళ్ళోనే. ప్లీజ్ అడ్రస్ చెప్పండి. ఏయ్ గౌరీ డార్లింగ్, నేనే లూయిస్ని. నాకంటే పెద్ద యాక్సిడెంట్ ఏముంటుంది? ఈ నెంబర్కి ఫోన్ చేసి ఎవరు జోక్ చేస్తున్నారు? హలో. రే గిరి, నేనురా లూయిస్ని. అరే మామా, నువ్వా? ఎప్పుడొచ్చావురా? ఇదిగో ఇప్పుడే వస్తున్నాను. వివరాలు తర్వాత చెప్తాను. ఈ రోజు నీ ఫామ్ హౌస్ ని ఆటపాటలతో అదరగొట్టేయాలి. అంటే నా ఫామ్ హౌస్ ని పావనం చేయాలనుకుంటున్నావు అనమాట. కానీ జారుకోవాలని చూడొద్దు. మిగతావన్నీ ఫేస్ టు ఫేస్. ఓకే? అలాగే ఓకే. లూయిస్, ఆ సింహాద్రితో ఉన్న గొడవ కొంచెం కాంప్లికేటెడ్ అయింది. ముందే చెప్పాను కదా నేను, ఆ సింహాద్రితో బిజినెస్ డీలింగ్స్ పెట్టుకోవద్దని. వాడు మన స్థాయికి తగినవాడు కాదు మామయ్య. హీస్ ఎ బాండ్ క్రిమినల్. డ్రింక్, ఈట్ అండ్ బీ మెరీ. తింటూ తాగుతూ హాయిగా జీవితం గడపాలి. ఆ బాటిల్ ఎలా ఇవ్వండి, నేను సప్లై చేస్తాను. థ్యాంక్ యూ. సాల్ రైట్ మామయ్య. చీర్స్ గాయ్స్. గిరి, ఈ రోజు నిన్ను వదిలేదు లేదు. ఒక్క పెగ్గైనా తాగాలి. నువ్వొక్కడివే తాగకుండా ఉండి మన కుటుంబం పేరుని చెడగొట్టద్దు. దానికి వేరే మనిషిని చూసుకోవాలి. తాగి మత్తులో ఉన్నప్పుడు ఎవరికైనా యాక్సిడెంట్ జరిగితే వాళ్ళని కాపాడాలి కదా మరి. అందుకని గిరి తాగడు. మద్యం ఆరోగ్యానికి హానికరం. కానీ నన్ను మాత్రం అందులో చేర్చకండి. మీరు తాగుతున్న ఈ ఫుల్ బాటిల్ నుంచి నాకు ఒక పెగ్గు ఇవ్వగలరా? నువ్వెవరో మాకు తెలియదు కదా. శుభకార్యాలు చేసేటప్పుడు ఒక పెగ్గు వేసుకోవాలని మా నాన్నగారు చెప్పేవారు. తమరు ఇప్పుడు ఏ శుభకార్యం చేయబోతున్నారో చెప్తారా? నేను ఇక్కడ కంఫర్టబుల్ గా కూర్చోవాలని ఆలోచిస్తున్నా. ఒక పెగ్గిస్తారా? మీకెందుకు శ్రమ, నేనే పోసుకుంటా. నీళ్ళెక్కడా? నీళ్ళెందుకు అలాగే కొట్టే? అయ్యో, నీళ్లు కలపకుండా తాగితే లివర్ పాడైపోతుంది. ఇవి చాలు. ఇప్పుడు నా లివర్ సేఫ్. మిత్రులారా, మీరు పెట్టబోయే తిండికి పోసిన తాగుడికి నేను రుణపడి ఉంటాను. దీనికి ప్రతిఫలంగా నేను ఇప్పుడు ఒక గాను ఆలాపిస్తాను. ఖుదా సే జన్నత్ హే మేరీ. గొంతు బాగానే ఉంది, నువ్వు బాగా పడవు. కానీ 1-2 స్థలాల్లో తాగి పాడినందువల్ల 1-2 స్థలాలు కాదు, నా 10-12 స్థలాలు పోయాయి. ఏం తమ్ముడు? పోరా పోరా. ఎక్స్క్యూజ్ మీ, నేను ఒక లాయర్ని. నన్ను ఒర్రే పోరా అంటే నాకు నచ్చదు. నేను తలుచుకున్నానంటే మిమ్మల్ని కోర్టు చుట్టూ తిప్పి పోసుకున్నావా? పోసుకున్నాను. ఈ ఎస్ఐ బాలు కోపం వచ్చిందంటే తను పోసుకోడురా, ఎదుటి వాడి చేత పోపిస్తాడు. అర్థమైంది. ఇంకొంచెం పోయిరా. వద్దు, నాకు వేరే ప్యాంట్ లేదు. అది కాదురా, మందు పోయమంటున్నా. అది వద్దు, నాకు కిక్ ఎక్కువైపోయింది. నీకు కాదురా, నాకు. ఓకే. నువ్వు నాతో ఎప్పుడు అంటుంటావుగా, తప్పులు చేయొద్దు, అబద్ధాలు ఆడొద్దని. కానీ ఇవన్నీ జీవితంలో సహజం గిరి. తనైనా వాడైనా నాకిద్దరూ ఒకటే. చిన్న తప్పు జరిగినా 2 జీవితాలు బలవుతాయి. జెస్సీని పెళ్లి చేసుకుని ఈ కుటుంబంలో సభ్యుడైనప్పుడు మీరంతా సంతోషంగా ఆహ్వానించారు. ఎదుటి వాళ్ల సంతోషమే నా సంతోషం. ముఖ్యంగా గౌరీ, తను మైకేల్ని ఇష్టపడుతుందని తెలిసినప్పుడు నేను ఒప్పుకున్నానుగా. చర్చిలోనే పెళ్లి జరగాలని అంకుల్ చెప్పినప్పుడు నేను దాన్ని వ్యతిరేకించలేదు కదా. పెళ్లికి ముందు బ్లాక్ మనీ కేసులో అతన్ని పోలీసులు అరెస్ట్ చేసి 6 నెలలు శిక్ష విధించారు. అది నా తప్ప? అలాంటి వాడికి గౌరినిచ్చి పెళ్లి చెయ్యాలా? ఇవాళ అటో ఇటో తేలాలి. నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా లేదా? నీ అన్నయ్యకి భయపడి నువ్వు మౌనంగా ఉండద్దు. ఇవాళ నాకు ఏదో ఒకటి తెలియాలి. ప్లీజ్ చైతి మైకేల్. తీయను, నాకు తెలియాలి. నువ్వు జవాబు చెప్పే తీరాలి. చూసావుగా ఎంతకి తెగించాడో. వీడిని నరికి పోగులు పెట్టద్దు. గిరి, ఏమైంది? ఏమైందిరా? ఏం లేదు అంకల్. గిరి, పద వెళ్దాం. ఏంట్రా మైకేల్ ఇది? అందరి మూడు పాడు చేశావు. పార్టీకి వచ్చేది ఎంజాయ్ చేయడానికి రా.